జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక్క మాట బయటకు చెప్పగానే యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఒకసారిగా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అతి సామాన్యుల దగ్గర నుంచి సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, బిల్డర్లు, అలాగే రియల్టర్లు, అలాగే వీళ్ళందరూ పక్కనైతే రాజకీయ నేతలు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం అయితే నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేసీఆర్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎవరైతే విమర్శలు గుప్పిస్తారో వారినే టార్గెట్గా పెట్టుకొని ఈ యొక్క నేతలు ఎవరైతున్నారో, పోలీసు అధికారులు ఎవరైతున్నారో, ఇంటెలిజెన్స్ కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ప్రణిత్రావుని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఎస్ఐబి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది సినీ రాజకీయ పెద్దలతో సైతం, వ్యాపారవేత్తలను సైతం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయించడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరైతే కేసీఆర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే కేసీఆర్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే బీఆర్ఎస్ నేతలను కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకిస్తున్నారో వారినే ముఖ్యంగా టార్గెట్ చేసుకొని మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని కూడా ఇప్పుడు ఎవరైతే అధికారుల దగ్గర లేదంటే పోలీస్ కస్టడీలో ఉన్నారో ఆయన ప్రణీత్రావు డీసీపీ, ఎస్ఐబి డీసీపీ ప్రణీత్రావు కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆయన వాంగ్మూలంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి కానివ్వండి, లేదంటే బండి సంజయ్, ఇలాంటి వ్యక్తులు ఎవరైతున్నారో, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇకపోతే వాళ్ళలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, అంటే బీఆర్ఎస్ నేతల్లో మరికొందరు ఎవరైతున్నారో వాళ్ళది కూడాను ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, పట్నం మహేందర్ రెడ్డిని కూడాను. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడాను కొంతమేర విమర్శలు గుప్పిస్తున్నారు, కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలవి కూడా కొంతమేర ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని కూడా తెలుస్తుంది. ఇంతకుముందు ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫామ్ హౌస్కి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా మరీ ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అయితే ముఖ్యంగా బీజేపీనే టార్గెట్ చేశాం, ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేసాం, బీజేపీని ఇబ్బంది పెట్టడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు కానీ, ఫామ్ హౌస్ మ్యాటర్ కానీ ఇవన్నీ కూడాను ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ కొంతమేర పుంజుకుంటుంది కాబట్టి బీజేపీని కొంతమేర అనగదొక్కాలి, కొంతమేర బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి, కొంతమేర బీజేపీని ఇక్కడ కొంత బలోపేతం అవుతున్న పరిస్థితిలోనే బీజేపీని బ్యాట్ చేయాలనే పరిస్థితిలో ఈ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కూడా దాన్ని ముఖ్యంగా టార్గెట్ పెట్టుకున్నామని చెప్పేసి ఇప్పుడు వాంగ్మూలం ఇస్తున్న ఎవరైతే డీసీపీ ఉన్నారో ప్రణీత్రావు ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే గతంలో ప్రభాకర్ రావుకి ఇంటెలిజెన్స్ ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుకి కాల్ చేసినప్పుడు ఇప్పుడున్న అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పిన కొన్ని విషయాలు అసలు పోలీసు అధికారులు కూడా నివ్వెరపోయే పరిస్థితి అయితే నెలకొంది. మరీ ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే మాకు కొన్ని పనులు చేయమని చెప్పిందో, గత ప్రభుత్వంలో వాళ్ళు ఆదేశించారు కాబట్టి మేము ఆ పనులు చేసాం, అప్పుడు మా పని మేము చేసాం, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మిమ్మల్ని ఆదేశించింది కాబట్టి మీ పని మీరు ఎట్లా చేస్తున్నారో గతంలో కూడా మా పని మేము అంతే చేసామని చెప్పేసి ఈయన ప్రభాకర్ రావు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడుతుంది, ఫోన్ ట్యాపింగ్ గురించి బయటకు వస్తుంది, ప్రభుత్వం మారింది అనుకున్నప్పుడే ఈయన విదేశాలకు జంప్ అయిన పరిస్థితి నెలకొంది. విదేశాల్లో నాకు హెల్త్ బాగాలేదు, నేను వస్తాను, నన్ను అధికారికంగా నేనే ముద్దాయిని అన్నట్లు ప్రకటించొద్దు, ఖచ్చితంగా నేను వస్తాను, వచ్చి అన్ని విషయాలు చెప్తాను, నేను సరెండర్ అవుతాను, కానీ నన్ను జైల్లో కానీ లేదంటే నా మీద కేసులు పెట్టడం కానీ ఇలాంటి ఏం చేయొద్దని చెప్పేసి ఈయన ప్రాధాన్యమైన పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడాను సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి దాదాపుగా 300 మీటర్లు మాత్రమే ఆ సరౌండింగ్స్లో ఆ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో అదంతా కూడాను రేవంత్ రెడ్డి మీద నిఘా ఉంచడానికి చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరంలో ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్గా ఒక ప్రముఖ టీవీ ఛానల్కు కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. కేసీఆర్ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు అదేమన్నా పెద్ద నేరమా? అదేం నేరం కాదు అంటే ఇప్పుడు మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పట్లేదా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేయట్లేదా, గతంలో మా ప్రభుత్వం కూడా అంతే చేసింది అంటే ఏది అయినా సరే కొన్ని పరిమితులు ఉంటాయి, అవన్నీ కూడాను పర్మిషన్స్తోనే ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. కానీ ఇదంతా కూడాను మినిస్ట్రీ ఏదైతే హోమ్ మినిస్ట్రీ ఉంటుందో హోమ్ మినిస్ట్రీ ఆ యొక్క సరౌండింగ్స్లోనే హోమ్ మినిస్ట్రీ యొక్క అధికారాలతోనే ఈ యొక్క పర్మిషన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మేము కూడా అంతే చేసాం అంటే అఫీషియల్గా ఒప్పుకోపోయినా సరే
అఫీషియల్గా ఒప్పుకుపోయినా సరే అది పెద్ద తప్పే ఉంది, తప్పు కాదు అన్నట్లుగా కూడా దీని మీద కేసీఆర్ కొన్ని సంచలనమైన కమెంట్స్ చేయడం కూడా జరిగింది. ఆ కమెంట్స్ కొంతమేర సోషల్ మీడియానంతా ఒక ఊపేసి నేను కూడా చెప్పుకోవచ్చు. మనం మరీ ముఖ్యంగా మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, లేదంటే ఈటెల రాజేంద్ర వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా టార్గెట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఈటెల రాజేంద్ర పేరు కూడా వాళ్ళు బయటపెట్టడం జరిగింది. వీళ్ళ పరిస్థితులు అంటే వీళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేయడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు నుంచి ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ గతంలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా జరిగింది. కానీ దానిపైన అనేకమైన సంచలన కామెంట్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన అదే బీఆర్ఎస్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే డీసీపీ ఉన్నారో ఈ డీసీపీ ప్రణీత్ రావు ఆయన వాంగ్మూలం ఇదంతా. సో ఇవన్నీ కూడాను మా టార్గెటే. ఖచ్చితంగా కేసీఆర్ని ఎవరైతే విమర్శిస్తున్నారో, బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వీటన్నిటికి సంబంధించి వాళ్ళనే మేము టార్గెట్ చేసుకున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించింది కాబట్టి సో డెఫినెట్లీ మేము ఈ పని చేసాం అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒప్పుకున్న పరిస్థితి నెలకొంది. ఇక మరీ ముఖ్యంగా మనకి దీని గురించి క్షుణ్ణంగా చాలా లోతుగా మన అందరికీ తెలియాలంటే సో ఖచ్చితంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ఆయన వస్తే కానీ దీని వెనుకున్న చిక్కుముడు ఏంటి, అసలు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అంటే నిజంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరైనా సరే ఎవరైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టాలి. కానీ వీళ్ళు అది పక్కన పెట్టి ఎవరైతే సామాన్యులు ఉన్నారో, ఎవరైతే కొంతమేర రియల్టర్లు ఉన్నారో, ఎవరైతే బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారో, ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ప్రధానంగా కేసీఆర్ని వ్యతిరేకించే రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే విమర్శించే రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రధాన ప్రతిపక్ష నాయకులైన వీళ్ళందరి మీద టార్గెట్ చేయడం, అట్ ద సేమ్ టైం కొంతమేర వాళ్ళ పదవిని అడ్డం పెట్టుకుని కొంతమేర దుర్వినియోగానికి వాళ్ళు పాల్పడిన పరిస్థితి అయితే నెలకొంది. మరీ ముఖ్యంగా వీళ్ళందరూ కూడాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్నారో వాళ్ళందరూ కొంతమేర వాళ్ళ వాంగ్మూలాలు అన్నీ వాళ్ళు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అట్ ద సేమ్ టైం ఇక ఫైనల్గా రావాలి, దీనికి ఎండ్ కార్డు పడాలి అంటే ఖచ్చితంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అయితే రావాల్సి ఉంది. ఆయన ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, అసలు నిజంగానే సరెండర్ అవుతారా లేదంటే విదేశాల్లోనే సెటిల్ అయిపోతారా, అసలు ఈ కేసుకు అంతం ఎప్పుడు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.